జగన్నాథుడి ఆలయంలో రత్న భాండాగారం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అసలు ఏంటి రత్న భాండాగారం? దాన్ని ఓపెన్ చేయడం చుట్టూ ఎందుకంత మిస్టరీ క్రియేట్ అయి ఉంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. పూరి జగన్నాథుని ఆలయానికి చెందిన రత్న భాండాగారం కథ ఇది. దేశవ్యాప్తంగా దీని మీద అనేక ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. మీకు గుర్తుండే ఉంటుంది, తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి నేల మాళిగల గురించి కూడా ఇలాంటి మిస్టరీనే ఉండేది. అప్పట్లో ఓ గది మినహా మిగిలిన గదులను ఓపెన్ చేసి అనంత పద్మనాభుడిని ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా ఆ గుడికి ఓ గుర్తింపును తీసుకొచ్చారు. ఇప్పుడు అచ్చం అలాంటి కథే ఈ పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని. పూరి జగన్నాథుడి రత్న భాండాగారం లోపల ఎవరూ ఊహించినంత సంపద ఉందని, ఆ నిధులకు విషసర్పాలు కాపలా కాస్తున్నాయని కొందరు చెబుతుంటారు. అందుకే అధికారులు ఆ గదులను తెరిచేందుకు భయపడుతున్నారు. అయితే ఈ భాండాగారాన్ని తెరిచేందుకు ఓ ఎస్ఓపి, స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ అంటారు, అంటే గుడి రత్న భాండాగారం ఎలా తెరవాలి అని ఓ శాసనాల గ్రంథం రాసుకున్నారన్నమాట. వాస్తవానికి 46 ఏళ్ల క్రితం ఈ భాండాగారాన్ని ఓసారి ఓపెన్ కూడా చేశారు. బట్ మళ్ళీ ఇప్పటి వరకు లేదు. బీజేపీ అయితే ఒడిశాలో ఈ రత్న భాండాగారం ఓపెన్ చేయిస్తామనే అంశాన్నే ఎజెండాగా పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది, గెలిచింది కూడా. 1978లో రత్న భాండాగారాన్ని తొలిసారి తెరిచారు. అప్పుడు ఈ భాండాగారంలో ఏమున్నాయో కూడా గుర్తించారు. సంపదను లెక్కించే ప్రయత్నం అయితే చేశారు. గది లోపల బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలతో పాటు రకరకాల ఆభరణాలు కనిపించినాయి. 1978 మే 13వ తేదీన మొదలైన లెక్కింపు ప్రక్రియ జూలై 23వ తేదీ వరకు కొనసాగింది. అంటే దాదాపు 70 రోజుల పాటు శ్రమించి సిబ్బంది ఓ లెక్క అయితే తేల్చారు. స్టోర్ హౌస్లో 367 రకాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటి బరువు 4360 గ్రాములు. వీటితో పాటు 14,828 గ్రాముల బరువైన 231 వెండి వస్తువులను కూడా గుర్తించారు. మరో స్టోర్ హౌస్ కూడా ఉంది. ఇక్కడ 87 రకాల బంగారు ఆభరణాలు కనిపించాయి. వీటి బరువు 8 కిలోల 740 గ్రాములు. రెండో స్టోర్ హౌస్లో బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులు కూడా పెద్ద ఎత్తున కనిపించాయి. 7,321 గ్రాముల బరువైన 62 వెండి వస్తువులు ఉన్నట్లు లెక్క తేల్చారు. మొత్తంగా చూస్తే రత్న భాండాగారంలో అప్పటికి 12 కిలోల 836 గ్రాముల బంగారం, 22 కిలోల 153 గ్రాముల వెండి ఉందని లెక్క తేలింది. ఇంకా చాలా ఉన్నాయి, కానీ అక్కడితో క్లోజ్ చేశారు. ఇదే విషయాన్ని 2021లో న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జైనా అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. అయితే ఈ మొత్తం సంపద విలువ ఎంత అన్నది మాత్రం తేలలేదు. ఎందుకంటే చాలా పాత బంగారు ఆభరణాలు అవన్నీ, యాంటిక్ గోల్డ్ అంటారు కదా, అలాంటివి. అయితే ఇప్పుడు మరోసారి తెరిచి పూర్తి స్థాయిలో ఈ మిస్టరీని ఛేదించాలని భావిస్తోంది బీజేపీ ప్రభుత్వం. ఇన్నాళ్ళు ఈ భాండాగారంపై వస్తున్న వదంతులకు కూడా ఓ ఫుల్ స్టాప్ పెట్టి ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయాలనుకుంటుంది. 2018లో రత్న భాండాగారం తాళం చెవి కనిపించకుండా పోవడం కూడా సంచలనం సృష్టించింది. ఈ తాళానికి డూప్లికేట్ మాత్రమే ఉంది. దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పరంగా కూడా ఈ వ్యవహారం దుమారం రేపింది. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటై దీని మీద విచారణ చేపట్టింది. అప్పటి నుంచి ఈ తాళం చెవి గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ తాళం గురించి ప్రస్తావించడం వల్ల మరోసారి ఈ వివాదం తెర మీదకు వచ్చింది. 6 ఏళ్లుగా తాళం కనిపించకుండా పోయినా ప్రభుత్వం ఏం పట్టించుకోలేదని విమర్శించారు మోదీ. తమిళనాడుకి ఈ తాళాన్ని పంపించేశారంటూ కూడా ఆరోపించారు. ఈలోగా ఎన్నికల ఫలితాలు వచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆలయ సంస్కరణలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఈ రత్న భాండాగారాన్ని ఓపెన్ చేసి అసలు ఎంత సంపద ఉంది ఏంటి అనే విషయాలను బాహ్య ప్రపంచానికి ప్రకటించనున్నారు. Thank you.